హలో అండి, మేమైతే ఇక్కడ కంచి కామాక్షి టెంపుల్కి వచ్చినాం. ఇది అరుణాచలం చెన్నై అన్నట్టు. ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాక టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ట్రాకింగ్ రేయన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది సడన్ ప్లానింగ్ ట్రిప్ అండి, అసలు అనుకోలేదు. తమిళనాడుకి వెళ్తున్నామండి టెంపుల్ దర్శనానికి. అసలు ఏమేమి టెంపుల్ దర్శనం చేసుకున్నాము, ఎందుకు వెళ్ళాము, దేని గురించి అయితే వెళ్ళామనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లీజ్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరికి, ఎవరికైనా ఒక్కరికైనా కొందరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను మెయిన్ చిన్న చిన్న క్లిప్స్ తోటే వీడియో తీసి అయితే పెడుతున్నానండి. మినిమము 4-5 వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ప్లీజ్ దేన్ని మిస్ చేయకుండానైతే మీకు ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారానైతే నేను చూపిస్తాను. దేన్ని స్కిప్ చేయకుండా ప్రతి వీడియోనైతే మీరు ఫాలో చేయండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. ఇంటి నుంచి అయితే బయలుదేరి ఇక్కడ వేలూరులోనైతే మేము ఆగాము. అక్కడనే ఇక రేయన్స్కి మార్నింగ్ నైట్ బయలుదేరాము. మార్నింగ్ టిఫిన్ టైం అయింది కాబట్టి రేయన్స్కి ఆకలి అవుతుందని అక్కడ దిగి అక్కడనైతే టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇది మాది మినిమము 5 days ట్రిప్ అన్నట్టు. ఫస్ట్ అయితే మేము ఇక్కడ వేలూరులో దిగి వేలూరు నుంచి అయితే కంచి కామాక్షమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యేసరికి, మాకు వేలూరులో రీచ్ అయ్యేసరికి 8 అయిందండి. ఇక వెంటనే కంచి కామాక్షికి అయితే వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అయితే రెడీ అవుతున్నాము. మెయిన్ ఇక్కడ మేము దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళే ముందైనా, ఏ టెంపుల్కి వెళ్ళే ముందైనా ప్రతి టెంపుల్కి అక్కడ క్షేత్రపాలకుడు అనేది మనము తెలుసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం అడుగు పెట్టంగానే మనకు క్షేత్రపాలకుని దర్శనం మనము మనసులో అయినా స్మరించుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి అని అంటారు. ఇక్కడనైతే క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి అండి. ఈ టెంపుల్ శక్తిపీఠం అండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. మనసులో మనము ఇక్కడికి వచ్చిన మనసులో ఏది కోరుకున్నా కానీ ప్రతిదీ నెరవేరుతుంది. ఎందుకంటే అమ్మ చూపు అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నేను ఇక్కడికి టెంపుల్కి రావడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ మా సారు నేను ఫస్ట్ టైం వచ్చాము. ఈసారి మా తమ్మునితో అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ గురించి చరిత్ర అనేది. మనము ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ అయితే చరిత్ర చదువుకొని వెళ్ళాలి అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళే ముందు ఆ చరిత్ర గురించి అయితే నేను తెలుసుకొని వెళ్తానండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా కూడా మనము కళ్ళతోటి కూడా చూడొచ్చు. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు అన్నారన్నట్టు, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తావా, ఒక్కసారి కూడా డైరెక్ట్ మాట్లాడమా అని అంటే ఆ రోజు ట్రై చేశాను. నాకు చాగంటి గారి ప్రవచనాలు చాలా వినడం అలవాటు. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1కి 10 సార్లు తన ప్రవచనాలు విని నేను వెళ్తామండి. ఇక్కడనైతే టెంపుల్ దర్శనం దగ్గర మనకు కావాల్సిన కొబ్బరికాయ, అసలు అన్ని రకాలుగా మనకు పూజ సామాన్ అయితే దొరుకుతాయి. మెయిన్ ఇక్కడ గులాబీ పూలతోటి దండలు కట్టారు. అసలు ఎంత తక్కువ అండి, ఒకటి 50 రూపీసే ఈ దండ. చాలా తక్కువ అనిపించింది. మళ్ళీ కమలం పువ్వు అంటే లోటస్ ఫ్లవర్ అయితే ఎంత చీప్ ఉన్నాయి. నిజంగా మన హైదరాబాద్ సైడ్, మన సైడ్ అయితే అసలు ఈ ఫ్లవర్స్ దొరకడం చాలా కష్టము. మనకు వరలక్ష్మి వ్రతాలప్పుడే మనకి ఫ్లవర్స్ దొరుకుతాయి. కానీ అక్కడనైతే ఇక్కడ ఇలా దండలు కట్టి అయితే మంచిగా అమ్మవారి కోసం అయితే అలా అమ్ముతారు. చాలా హ్యాపీ అనిపించింది అసలు ఆ దర్శనం అయితే. మళ్ళీ ఇక్కడ టెంపుల్ దర్శనానికి వచ్చేసి మనకు మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందండి. మళ్ళీ 3 o'clock నుంచి అయితే మళ్ళీ నైట్ వరకు ఉంటుంది. మనము మార్నింగ్ రీచ్ అయినా కానీ మనకు దర్శనం అయితే ఈజీగా అవుతుందండి. మళ్ళీ ఆ టెంపుల్ గురించి అయితే మనము ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారి శక్తి రూపం కాబట్టి మనం ఇక్కడ పార్వతీమాత శివుడి కోసము తపస్సు చేసిన ప్లేసు. మనకు చుట్టుపక్కల చాలా ఉన్నాయి, శివకంచి, విష్ణుకంచి అలాంటివి. ఇక్కడ మేము దర్శనం అయితే చేసేసుకొని ఇక్కడ దీపాలు అయితే ముట్టించుకొని తర్వాత చుట్టుపక్కలనైతే తిరిగేసుకొని కూడా వచ్చామండి. మనకు ఇటుపక్క టెంపుల్, వినాయక టెంపుల్ చాలా ఉంటాయి. మళ్ళా పక్కన
గుండం అలాంటివి కూడా ఉంటాయండి. ఆల్రెడీ మాది ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా దర్శనానికి వెళ్ళాము. ఎందుకంటే మేము వెళ్ళడము లేట్గా వెళ్ళాం కాబట్టి క్లోజ్ చేసే టైం కూడా వెంటనే మళ్ళీ స్పీడ్గా పంపిస్తారు కదా అని మళ్ళీ వెంటనే ఇంకోసారి దర్శనానికి కూడా వెళ్ళామండి. ఈ టెంపుల్లో అమ్మవారు పద్మాసనంలో ఉంటారండి. ఆమె శక్తి మొత్తం మా కళ్ళ నుండే విశ్వం అంతటికీ ప్రసరించేలా ఉంటుంది. చాలా బాగుంటుంది. నిజంగా అమ్మవారి అనుగ్రహం లేకుండా, అమ్మవారి పిలుపు లేకుండా మనం ఎవరైనా కంచి కామాక్షి టెంపుల్లో అడుగుపెట్టేది ఉండదండి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనల్ని అక్కడికి రప్పించుకుంటారు. అంత పవర్ఫుల్ టెంపుల్ కంచి కామాక్షి టెంపుల్. నిజంగా మా అదృష్టం అనిపించింది. అసలు రేయాన్ష్ పుట్టకముందు మేము వెళ్ళాము. అప్పుడు నేను మనసులో అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు రేయాన్ష్ పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనము మాకు కలిగేలా చేశారు. అక్కడ ఉన్న ఈ చెట్టు అనేది చాలా పవర్ఫుల్ అండి. మనము ఒక 5 నిమిషాలు ఆ చెట్టు కింద ఉన్నా కానీ అక్కడ ఉన్న అమ్మవారి అనుగ్రహం మన మీద కలిగి మనకు సంతానమైన పెళ్ళైనా మన మనసులో ఎలాంటి బలమైన కోరిక ఉన్నా కానీ అమ్మవారి తీరుస్తుందనే నమ్మకంతో అక్కడ కొద్దిసేపు అలా కూర్చుంటారండి. చాలా బాగుంటుంది. ఎంతో శక్తిగల మహిమగల టెంపుల్ అండి కంచి కామాక్షమ్మ టెంపుల్. మనకు మనసులో ఉన్న కోరిక అక్కడ వరకు వెళ్ళలేని శక్తి లేని వారు కూడా మన ఇంట్లోనే ఉండి ఆ కంచి కామాక్షమ్మని మనసులో తలుచుకొని మన కోరికను తన అమ్మవారి మీద పాదాల దగ్గర పెడితే నిజంగా నెరవేరుతుంది అనేది నా నమ్మకం అండి. ఇక్కడనైతే నాకు అమ్మవారు ఇది శక్తి పీఠం కాబట్టి చాలా చాలా శక్తివంతమైన టెంపుల్ అండి. మీరు ఎవరైనా దర్శించుకోవాలి అని అనుకుంటే నిజంగా అక్కడ దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఎన్నో టెంపుల్స్ అమ్మవారికి సంబంధించిన టెంపుల్స్ చాలా ఉన్నాయి కంచిలోనే. అక్కడ చుట్టుపక్కల మొత్తం తిరిగేసుకొని ఆ చరిత్ర తెలుసుకొని మనము దర్శనాలు చేసుకుంటే అసలు నిజంగా మస్మరైపోతామండి. ఎందుకంటే ఇంత చరిత్ర ఉందా కంచి కామాక్షమ్మ టెంపుల్కి అన్నట్టుగా అనిపిస్తుంది. మేము అప్పటికి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా తినేసుకొని రేయాన్ష్ పడుకున్నాడు. చుట్టుపక్కల మేము చీరలు చూద్దాం అన్నట్టుగా ఒకసారి అయితే వెళ్ళామండి. అక్కడ చీరలు అయితే చూసేసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళామండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్ బాయ్.